హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వండరింగ్ మైండ్స్ వ్లాగ్స్. హాయ్ బ్రో. హాయ్ బ్రో. సో ఫ్రెండ్స్, షూట్ ఇవాళ మనకు ఎపిసోడ్ 7 నడుస్తుంది. సో మాది ఇది సంగీత వచ్చింది. హాయ్ సంగీత. పొద్దుగా షూటింగ్ వచ్చి కళ్ళు తాగుతాను. బాడీ తెచ్చుకున్నది, కుండ కాడ కూర్చున్నది. ఇదేనా పద్ధతి? అదే ఫ్రెండ్స్, ఈమెకు కావాలంటే బీరన్నా కళ్ళన్నా. ఏంటిది తొలి ప్రేమ అప్పుడేమో కంపల్సరీ బీర్ ఉండాలి యాక్టింగ్ చేయడం కోసం. ఇప్పుడేమో కళ్ళు. మా నాన్నకాడ వాటిక పట్టింది అన్నట్టు. షూట్ ఉన్నప్పుడల్లా ఆమెకు వచ్చే రెవెన్యూలోకి వెళ్ళి ఆ బాటిల్ 100 రూపాయల బాటిల్ అన్నట్టు. అది 100 రూపాయల బాటిల్ లాస్ట్ వీక్ కలిపి 4 బాటిల్ తాగింది. ఒకసారి అయితే ఇంటికన్నా ఒక 6 బాటిల్ పట్టుకొని పోయింది. ఇంతవరకు పైసలు ఇవ్వలేదు, ఆ బాటిల్ ఇవ్వలేదు. అంటే మీకు ఇట్లా అంటే మీ నమ్మరు కాబట్టి నిజంగా కళ్ళు తాగదని చెప్పేసి అట్లా వేసిన. ఇప్పుడు ఆమె ఒప్పుకున్నది. సో అది ఫ్రెండ్స్, ఇక ఇప్పుడు కళ్ళు తాగిన అందుకే ఊగుతుంది. నిజంగా కాదు, నిజం అనుకుంటారు, జోక్ అనుకుంటాను కావచ్చు. సో ఫ్రెండ్స్, ఆ ఎపిసోడ్ 7 తీస్తాను, బయటికి వెళ్తాను. ఎండాకాలము ఇంకా 1 మంత్ దేవుని దయ వల్ల ఎండలు మెల్లగా కొట్టాలి, కానీ కొడుతులు బాగా కొడతానే. అది అన్నట్టు ఆమె చూసుకొని అద్దంలో అందంగా ఉన్నా అని చెప్పి ముట్టుతుంది. ఈ అందగాని ముఖానికి ఆ అందం వేస్ట్, పనికిరాదు. అది ఏమంటారు ఫ్రెండ్స్? కామెంట్ చేయండి, మీరే కామెంట్ చేయాలి. అన్వేషణ అందగానే చెప్పి మీరు మెసేజ్ చేస్తారు, నాకు తెలుసు. కాకపోతే ఏం చేయండి అంటే ఈసారి అయితే సంగీత అందగత్తా అనుకుంటారు, ఫీల్ అవుతుంది మళ్ళీ. సో బాబా మళ్ళీ ఇక్కడికి వచ్చే వీడియో ఇస్తాను, స్టార్ట్ అయింది. అదే తమ్ముడా, నువ్వు 10 ట్రిప్పులు పోతానే 9 ట్రిప్పులే పోసినావు, నాకు ఎటుగాకుండా చేసినావు నువ్వు. ఇట్లా పెడతా, మొరం అవుపోయేటట్టు అట్లా పెడతా, మాట్లాడు. అదే తమ్ముడా, సాయంత్రం వరకు మిగిలిన 4 ట్రిప్పులు అటు కామెడీది. బాబా మా జోక్ చేస్తాను గైస్. అదే తమ్ముడా, మిగిలిన ట్రిప్పులు అన్ని పోయి ఓ దిక్కు ఎత్తున్నది, ఓ దిక్కు పంపున్నది, ఎవరన్నా చూసినా పేర్లా పెడతారు. గిరకి బిడ్డ ఉన్నది, ఏం చేస్తుంది? తలకాయ కొట్టుకుంటాను, మెడ కొట్టుకుంటాను. ఇంకా మొరం పోయించావా నువ్వు? ఏంది అసలు నువ్వు? 50 స్కెచ్ అయితే నేను అంతే. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇక్కడ లొకేషన్కి వచ్చేసినాం. ఇక్కడ ఆల్రెడీ తీసేసినాం, ఇక షూట్ అయిపోయింది. కానీ వ్లాగ్ చేయడానికి ఇవ్వలేరు కాబట్టి సో తీయలేదు. బ్రో వ్లాగ్ పట్టుకో బ్రో. హాయ్ బ్రో, హౌ ఆర్ యు బ్రో? ఫైన్ బ్రో. ఇట్రా, ఈ ఎండలో షూటు వచ్చాక నడుస్తుంది. సంగీత బండి తీస్తుంది, నువ్వు కెమెరా దొరుకు. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే షూట్ అయిపోయింది, ఇక కెమెరా అయిపోతున్నాం. నెక్స్ట్ వేరే లొకేషన్కి వెళ్ళాలి. ఇక వ్లాగ్ తీద్దాం అనుకున్న షూట్లో, కానీ ఇవ్వలేదు. సంగీత దగ్గర తీసుకోమన్నా, సంగీత దగ్గర హీరోయిన్ నత్తాంది. ఇప్పుడు హీరోయిన్ మాట్లాడుతుంది. ఏమైనా సృజన పావుల యాక్టర్. చాలానా? సారీ, చాలానా యాక్టర్? ఒకటేనా? సేమేనా? నేను పావులా, మమ్మీ యాక్టింగ్ లేండి. మా రూపాయి ఒప్పుకున్నారు కదా, అంతే కదా మరి. ₹1 పెరిగింది, బెటరే కదా ₹1. మిమ్మల్ని మీరైతే రోజు చేసుకున్నారు, ఉంటాయి కదా మరి. ఏమంటావు అనిపేసి బ్రో? ఏమని అంటారు? సబ్స్క్రైబర్లు అంటారు. చాలా యాక్టింగ్ అనా? ఆస్కార్ అవార్డు ఇస్తారట మనకు, మన యాక్టింగ్ పర్ఫార్మెన్స్. పోదాం అంటే పోదాం అవ్వ. స్కామర్. ఇంకో మైకే థమ్స్అప్, ఇంకో మైక్ నా జేబులో ఉంది కానీ అది ఆఫ్ చేసాను. ఇక్కడ షాప్స్ ఎక్కడన్నాయి? షాప్స్ ఎక్కడన్నాయి? తాగాలంటే నువ్వు మళ్ళీ ఊళ్ళో పోయి రావాలి. సో ఇక్కడ లేదా షాప్స్ లేవా? ఈ షూట్ అయిపోయిన తర్వాత నువ్వు ఆల్రెడీ ఇంటికే పోతావు. ఇంటికి పోయా దాంట్లో తాగుతావు. ఎక్స్ట్రా చెయ్యకు. అట్లా మరి ₹100 బుక్క. ఇది వచ్చే ₹1000. అన్న
కూర్చుందమ్మా నిరాడ దీక్షకి నో కెమెరామ్యాన్ యాక్టింగ్ ఈజ్ ఓవర్ నో ఐఎమ్ కెమెరామ్యాన్ డిఓపి రెడీ. సో ఫ్రెండ్స్ మన చెట్టు గుర్తుకున్న వేప చెట్టు లొకేషన్ మొత్తం చేంజ్ అయిపోయింది. కోళ్ళ ఫారం కన్స్ట్రక్షన్ అయిపోయింది. ఆ కోళ్ళల్లో ఈ ఒక్క కోడి ఇదేంటి పెట్టనా పెట్ట కోడి. నేను బాయిలర్ కోడి నేను నాటుకోడి. సో ఇది ఫ్రెండ్స్ కోళ్ళ ఫారం కన్స్ట్రక్షన్ అవుతుంది. సో ఇక్కడనైతే ఇవాళ శివది ఉన్న సంగీతది కింద మొత్తం రొట్టెలు ఉన్నాయి, కోళ్ళ రొట్టెలు. ఈ రొట్టెల మధ్యలో మన వాళ్ళు షూట్ చేస్తారు. ఇప్పుడు కోళ్ళ ఫారం అయితే బాగుంది ఫ్రెండ్స్, సూపర్ కన్స్ట్రక్షన్. మనం షూట్కు రాక జస్ట్ ఒక 2-3 months అవుతుంది ఇక్కడికి, అంతనే ఇంత పెద్ద కోళ్ళ ఫారం లేచింది. సో పుంజు బాయిలర్ కోడి ప్లస్ పెట్ట ముచ్చట్లు పెట్టుకుంటాను. నువ్వు పెట్టావు. పెట్ట అంటే ఆడకోడి కదా బ్రో, పెట్ట అంటే నాటుకోడి, బాయిలర్ కోడి అన్నాడు ఆయన. ఐఎమ్ నాటుకోడి, ఊరా మాసు లెక్క. ఇక మీ ఫ్రెండ్సే ఇల్లు ఉన్నాయి, ఇవి కూడా పెట్టాలి, అన్ని గుడ్లు పెడతాయి. పెట్టాలి, నువ్వు పోతావా? గదే అక్కడ కాదు, అక్కడ గడ తీద్దాం కొస్తాకు. పెట్టాలి. అయ్యో పోనట్టే రానట్టే. ఇక మాట్లాడు, సెట్ చేసుకున్నా. కెమెరామెన్ అంటే అటు వేయండు ఎండకు, నువ్వు ఎండకే ఉండు బ్రో. ఇక ఎండ వేయండు. ఇక్కడ హీరోయిన్ ఇక్కడ నిలబడ్డది. తెల్లగా వస్తాను కదా ఏమో, తెల్లగా వస్తాను నిజంగానే, సీరియస్గా చూడుతురా. వరకు ఏం కాదు, ఏముండ. బాగా వస్తుంది. ఎక్కడ ఉన్నట్టు అనిపిస్తుంది లొకేషన్ అయితే. షూట్ గ్యాప్లో గైస్ షూట్ చేయమంటే థమ్స్అప్ తెచ్చి థమ్స్అప్ తాగుతాను, ఎండ కొడుతాను. గ్లాస్ సరిపోదు ఇవాకైతే, డేట్ బాటిలే కావాలి. బాటిల్ తీసుకో. ఆమె కూడా అదే అడుగుతుంది, నా గ్లాస్ సరిపోదని అంటాను. అది కన్నాడు ఇక బాబమ్మ థమ్స్అప్ తాగుతుంది. సో ఫ్రెండ్స్ ఎండకు చల్లగా అయితే థమ్స్అప్ తాగుతున్నాం శివబ్రోకి. థ్యాంక్ యూ సో మచ్. రైట్ ఓకే ఫ్రెండ్స్, సూపర్ ఫ్రెండ్స్. బొడ్డమ్మ లెక్క కూర్చున్నాయి కానీ బండ్ల చెక్కడి ఉన్నాయి, తీసుకురామంటే తీసుకొస్తలేదు. అంటే మేము 200 పెట్టి థమ్స్అప్ తీసుకొస్తే తాగుతుంది, 10 రూపాయల చెక్కడి కకృతి పడుతుంది. వా బండ సగం లోపలికి పోయింది పో. అయ్యా మా తాత బాబా చూస్తాడు, అయ్యో నా బండ, అయ్యో నా కొత్త ఇంట్లో బండ వేసి 1 రోజులు కూడా అయితే లేదు, నా బండ మొత్తం లోపలికి పోయింది అనుకుంటాను. ఏది మా తాత జోక్ చేసిండు ఇంతసేపు, నాకే ఫోన్ చేసిండు, నీకెట్లా ఫోన్ వచ్చింది రా అంటాడు. ఇంకా కరెంట్ కనెక్షన్ కాలే బ్రో, అవుతుంది. ఫైనల్గా మా బాపమ్మ ఇంట్లో కూర్చున్నాం, కొత్త ఇంట్లో. అవని 4 చెకోడీలకు ఏ చెకోడీలు ఉన్నాయి నా బ్యాగులా అంటుంది ఒక్కొక్కటి. ఫ్రెండ్స్ ఇది ఒక్క చెక్కటి తిన్నామని భయపడాలి ఫ్రెండ్స్, ఎందుకంటే కడుపు నొస్తుంది, దిష్టి పెడుతుంది ఊకా. ఇప్పుడు వార్ అంటే నీకు ఎట్లా తెలుసా, ఒక రష్యాకును ఉక్రెయిన్ జరిగినట్టు, ఒక అమెరికాకు ఇరాక్ జరిగినట్టు నీతోటి వార్ పెట్టుకున్నామంటే మాకు అంతే. ఇక వారు 1 సైడ్ అవుతుంది. ఇప్పుడైనా వాళ్ళకి షాప్ ఉన్నాయి కదా బ్రో, అన్నీ తీసుకొస్తుంది, పాపడాలు చెకోడీలు
అమ్ముతారా వీళ్ళు తింటారా? ఆమె కోసమే దుకాణం పెట్టిన వాళ్ళ అవ్వ భరించలేక ఏంది ఊకే షాపు పోవడానికి షాప్ పెట్టుకున్నది ఇంట్లో. బాపమ్మ ఇక్కడ చెట్లు పెట్టిల్లు, మంచి మంచి చెట్లు పెట్టింది బాపమ్మ. ఇక చూడు మురం కూడా ఓపించారు. పదిహేను టిప్పులు అంటే 15 అంటే 5 ఎంత? 15 అంతే. 10,000కు 5,000 5,000 బ్రో. 7,500 కరెక్టే చెప్పింది లెక్క. ఇంకా కరెక్టే చెప్పింది మరి. ట్రిప్కి 500 అంటే 15 ట్రిప్పులు 7,500 అని. అట్లా ఇంకా గ్రీనరీ అవ్వడాలి. గ్రీనరీ. ఓకే రెడీ యాక్షన్. యాక్షన్. ఏంటి ట్రిప్కి 500? ట్రిప్కి 500 అంటే 15 ట్రిప్పులు 7,500 అయినాయా? ఇప్పుడే మాయమైపోయింది. అమ్మాయి మంచిగా నడుచుకుంటూ పోతాను ఇట్లా నడక ఇది. అవును బిడ్డ. కెమెరామ్యాన్ అక్కడ ఉన్నాడు, ఎండలో తీస్తున్నాడు. 2,500 ఇచ్చిన ఇంకా 5,000 ఇవ్వాలి. యాక్షన్. అవును బిడ్డ 2,500 ఇచ్చినా ఇంకా 5,000 ఇవ్వాలి వాళ్ళు. డైరెక్ట్ ఎండలు తిరుగుతుండు, అటు ఇటు కష్టపడుతూ ఉన్నాడు. రోజు పాప రోజు ఏసీ తిరిగేటాడు, ఏ ఎండలు తిరుగుతాడు. అయిపోయింది బ్రో. ఇక ఒక 10 నిమిషాలు అయిపోతే మళ్ళీ ఏసీలోకి పోతుంది. ఏసీలకే పోతాడు, ఇక బయటికి వెళ్ళాడు. అయిపోయింది ఇక. నువ్వాను 5,000 అనే. సరే సరే ఇప్పుడు నేను 5,000 అనే. ఇప్పుడు నేను శివ దగ్గరికి పోతానా? వాడు నాకు పైసలు ఇచ్చేది, సాయంత్రం వరకు ఇచ్చేద్దాం అని చెప్పేసి. యాక్షన్. 5,000 అనే. సరే ఇప్పుడు నేను శివ దగ్గరికి వెళ్తానా? మనకు పైసలు ఇచ్చేది ఉంది, సాయంత్రం ఇచ్చేద్దాం. మీరు ఇచ్చేద్దాం ఇచ్చేద్దాం. తీతాను ఆల్రెడీ. ఎండ పోతాను పిల్లగాడు. సరే బిడ్డ అట్లా నిలబడు. సరే బిడ్డ. బాబు మండలి. సరే బిడ్డ. శివగా నీకు ఇచ్చేది ఎక్కడ? శివగా నీకెక్కడిది బిడ్డ ఇచ్చేదా? సరే బిడ్డ. శివ నీకెక్కడ ఇచ్చేది? నీకు ఎందుకే అమ్మా అవన్నీ? నాకు ఇచ్చేటి ఉంటే నేను వానికి ఇచ్చేటి ఉంటే 2 ఉంటాయి. నీకు ఎందుకే అమ్మా అవన్నీ? నాకు ఇస్తా, నేను వానికి ఇస్తా అంతే. నీకు ఎందుకే అమ్మా? వాడు నాకు ఇచ్చటో నేను వానికి ఇచ్చటోని. వాడు నాకు ఇచ్చో నేను మనకి ఇస్తే అవసరం ఉంటే నీకు ఎందుకే అమ్మా? వాడికి అవసరం ఉన్నాయి అంటే నాకు ఇస్తాడు కదా. పోయింది ఇట్లా చుట్టూ తిరిగి అక్కడ బొమ్మలు అట్లనే బొమ్మలు ఎక్క కాదు. వాడిస్తాడు, వాడికి అవసరం నేను ఇస్తాను. నీకెందుకే అమ్మా? వాడికి అవసరం ఉందంటే నేను ఇచ్చిన, మళ్ళీ నాకు అవసరం ఉందంటే వాడు ఇస్తాడు కదా. నీకెందుకని ఇక్కడ ఇచ్చిండు. మా ఇల్లే కదా కోపానికి వస్తాను. ఎందుకు నేను బట్టిగా అడుగుతాడు పిల్లగాడు. అట్లా బాయిలకే కోపానికి వస్తాను ఎందుకు బిడ్డ? నేను బట్టిగా అడుగుతానా? ఫ్రెండ్స్ బేసిక్గా పుట్ట లేదు నాకు. కాకపోతే ఇప్పుడు తంసాది అయినా కానీ జర కొంచెం పైకి అవుపడుతుంది కావచ్చు. ఏం పేర్లో పెట్టకుండా పాపం. అయితే విషయం ఏంటంటే నీకు షర్ట్ టైట్ అయింది, అందుకే పొట్ట ఒప్పిస్తుంది. మళ్ళీ 2 గ్లాసులు తాగినా కదా. అదే లేకపోతే నీకు పొట్టనే ఉండదు అసలు. కానీ అసలు నీకు పొట్టనే ఉండదు. లోపల అనుకుంటాను. అయ్యో 4 వీర్లు నీ పుట్టలు కాదు, పుట్టలు పోయాలి. రెడీ రెడీ అంటే లాస్ట్ అడిగాను పోతే అయిపోతాయి అంతే కదా. ఇప్పుడు ఏమంటారు? ఇజ్జత్ ఫ్రెండ్స్. బాబా ఏమన్నా తెలుసా? బాబా ఏమన్నా తెలుసా ఫ్రెండ్స్? ఇగో దొడ్డు కాకుల్లి నీ పెళ్ళి అయ్యాక ఇజ్జత్ పోతుంది అంటాను ఫ్రెండ్స్ బాపమ్మ. చూడు కన్నగా ఉబ్బిందని అంటుంది ఫ్రెండ్స్ బాపమ్మ. దిష్టి తగులుతాను సంగీతకి. సర్లే అమ్మ నేను పోతాను. నా కోసం వెయిట్ చేస్తాను, పోతాను అని చెప్పు. కోపం ఏం లేదు కానీ నేను పోతానా? కోపం లేదు కానీ శివాన్ని కలవడానికి పోతాను. నాకు ఊకే ఫోన్ చేసి సతాయించు. కోపం
కోపం ఏం లేదు కానీ నేను పోయా శివగారిని కలిసి వస్తా. ఊరికే ఫోన్ చేయకు, నాకు తిని పడుకో. ఓకే ఓకే ఓకే. సో ఫ్రెండ్స్ ఇదైతే మన ఎపిసోడ్ 7 వ్లాగ్. సో వ్లాగ్ ఎంజాయ్ చేస్తున్నాం. చూసిన అనేది ఒక లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. లక్ష్మణ్ వచ్చాడు. లక్ష్మణ్ బాయ్ లక్ష్మణ్. బాయ్ లక్ష్మణ్. లక్ష్మణ్ నేను రెడీ అయిపోయి ఫేస్ ట్యాన్ అయిపోయింది కదా ఫ్రెండ్స్, అంతే ఉంటుంది కామన్ ఎండకు. ఆల్రెడీ వాళ్ళ ట్యాన్ ఫేస్ మన చూసి మాట్లాడండి. అవో కక్కుకుంటారు, పౌడర్ వితౌట్ పౌడర్ కక్కుకుంటారు. లేదు మాకేమున్నది అట్లనే అంటారు కానీ మేకప్ టచ్ అప్లు కోంబులు నేను పొద్దున్న మా తాత ఇంటికెళ్ళి సీరియస్ చూస్తాను. వీళ్ళేంది, వీళ్ళ కట్టలేంది, లేసాలేంది, నా ఇంటి ముందు ఫోన్ పట్టుకొని ఎక్కువ చేస్తాలని అనుకుంటాను మా తాత. బాయ్ ఫ్రెండ్స్. రైట్ తాత బాయ్ చెప్పే. బాయ్ 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 బాయ్.